హలో అందరికీ, వెల్కమ్ టు చిన్నీస్ చోటా ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తయ్య స్టైల్లో సంక్రాంతికి మురుకులు గారెలు ఎలా చేయాలో చూపిస్తుంది. మా పిండి వంటలు స్టార్ట్ అయినాయి. గంప నిండా మెత్తగా వచ్చినాయి, ఇంత బాగా వచ్చినాయి అంత చూడాలి. ఇంత బాగున్నాయి, ఇట్లా విసికి పిసికి చూస్తారు లక్ష్మి. మరి మన ఎందుకు రావట్లా? ఎందుకు రావక్క నువ్వు ఈసారి అంటే మనము అందులో అప్పలల్లా అవి పోసుకోవాలక్క. ఏంటివి అంటున్నావా? సాబ్దానాలు పోస్తారట. ఎట్లా పోస్తారు నువ్వే చెప్తుంది. చూపించి ఫోన్లోనే చూసిన నేను. గిన్నె నానబెట్టి అందులో వేయాలంటే ఇంటి దగ్గర తీసుకున్నాను 3 ఆయిల కాయకంతా అవి తీగలు పిసుకాలి. విసికినట్టే ఇద్దరు విసికినట్టే నువ్వు చేసినట్టు. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్య? ఇగో మా బొట్టాడు చూడండి, అనుకుంటలేడు అస్సలు. మాతో కూర్చుంటుండు, ముక్కులు చేస్తాడు పట్టాడు పట్టాడు చేస్తాడు. గవ్వే పడతాయి చూడు, అట్లే పడతాయి చూడు. పిండి నువ్వు కూడా కొంచెం మీకు మేము చేసుకునేది ప్రతిసారి 2 kgs చేసుకుంటాం. అవి 2 kgs ఇవి 2 kgs కన్నా 1 నెల దాకా తింటాం కన్ఫామ్గా. ఒక పక్క మా చెల్లెలేమో కాల్ చేసి ఏ కమ్మలు తీసుకుంటావు అని అదే అడుగుతుంది. ఎలా చేసుకోవాలో మా అత్తయ్య చెప్తుంది. మేము ఎప్పుడైనా కానీ కట్టెల పొయ్యి మీదనే వెంటనే చేసుకుంటాం, ఎందుకంటే గ్యాస్ మిగులుతుంది. గ్యాస్ మిగులుతుందంట అని టేస్ట్ వేరే ఉంటాయని. గ్యాస్ మీదనే మంచి టేస్ట్ అవుతాయి. అంటే కరెక్ట్ మీద అసలు టేస్ట్ కావు. ఇగో ఇవి కూడా చూడండి, ప్లేట్ల మీద వేస్తే ప్లేట్లు తోమాలని ఇస్తరాకు కట్ చేసి ఇస్తరాకు మీద వేసుకుంటున్నాం. మా కోడలిది అంత జాగ్రత్త పని. ఇంతకైనా మరి తోమితే నేనే కదా, అందుకోసమే ఇగో ఇస్తరాకు కట్ చేసుకుని ఉన్నాడు అంట అని కొంచెం కొంచెం పని ఆదా చేసుకోమని చెప్తున్నా. గుర్ర అంటాడని నాకు తెలుసు. మాటలు నేర్చాడు వీడు. మాటలు మాట్లాడతాడు, చిన్న చిన్న మాటలు మాట్లాడతాడు. కానీ ఆపాసన్నది గంతే. యాక్చువల్గా రేపు భోగి, కానీ ఇక మాకు టైం సరిపోదని ఒకరోజు ముందే పండుగ చేసుకుంటున్నాం. ఇది ఎట్లా అన్నో ఎట్లా చూడన్నో ఎట్లా చూపెడుతున్నా. ఇది మా తెలంగాణ స్టైల్, మా దగ్గర అయితే ఇట్లా చేసుకుంటాం. చిన్న చిన్నగా వేసుకుంటే ఎంతో అందంగా వస్తాయి. ఫాస్ట్ పని నేర్చుకోవాలని చెప్తున్నా. పట్టు ఇంకో ఇది కూడా వేసే కొంచెం. ఇంకా చాలా అలసిపోయినాం, ఓపిక లేకుండా అయిపోయింది.
వీడియో దానంతలా అదే నడుస్తుంది, మేము చూసుకోవట్లేదు. కావు మరి పో ఇట్లా కావు మళ్ళా ఆఖరికి 10:30కి ఇంకా కొంచెం ఉంది. ఆఖరికి 12కి 1కి పడుకున్నాం.